నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న అధికార ప్రభుత్వం మాత్రము రకరకాల అంశాల మీద ఆహ్, చర్చలు జరుపుతూ, రకరకాల అంశాల మీద చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన యాక్షన్స్‌ని తీసుకుంటూ అనేక రకాల జీవోలనైతే జీవోల్ని పాస్ చేస్తూ ఉంది. మరి ప్రస్తుతానికి తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, అనేక చోట్ల భిక్షాటనకి సంబంధించిన టీమ్స్ గ్యాంగులుగా తిరుగుతూ గూడాను అనేక మందికి హానికరమైన పరిస్థితులను కూడా ఏర్పరుస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. మరి భిక్షాటనకు సాధారణంగా నిజంగానే వాళ్ళు బిచ్చగాళ్ళా? లేకపోతే వాళ్ళ వెనక ఇంకేమైనా దందా నడుస్తోందా? వీళ్ళ వెనక ఏమైనా గ్యాంగ్స్ ఉండి వీళ్ళని నడిపిస్తున్నాయా? చిన్న చిన్న పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరు కూడా ఇందులోని భాగస్వామ్యులుగా ఉంటూ ప్రతి చోట కూడాను సిగ్నల్స్ దగ్గర తీసుకున్న, రైల్వే స్టేషన్స్ దగ్గర తీసుకున్న, ప్రభుత్వ కార్యాలయాల చుట్టుపక్కల తీసుకున్న, లేదంటే ఏదైనా ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కి సంబంధించిన పెద్ద పెద్ద జోన్స్ ఉంటాయి. జోన్స్ కి సంబంధించి విశాఖ బీచ్ కి సంబంధించి అనేక ప్రాంతాలలోనే ఎక్కడ చూసినా కూడాను బిచ్చగాళ్ళు భారీ ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. మరి వీరు కొంతవరకు సామాన్య ప్రజలకి కూడా దొంగతనాలు చేస్తూ, చోరీలకు పాల్పడుతూ హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీని, పిల్లల్ని కూడా ఎత్తుకుపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే భిక్షాటన అనేది పక్కన పెట్టేస్తే, భిక్షాటన పేరుతోని కొంతమంది చేస్తున్న చర్యలు మాత్రము ఒక రకంగా ఇదొక పెద్ద దందా. దీని వెనుక పెద్ద పెద్ద ముఠాలు ఉంటున్నాయి. వీళ్ళని తయారు చేసి దేశంలోకి, ఇలా రాష్ట్రాల్లోకి టార్గెటెడ్ గా వదిలిపెడుతూ ఉన్నాయి అని చెప్పేసి వార్తా కథనాల్లోన అనేకం మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి చాలా ఏళ్లుగాను రీసెర్చ్ జరుగుతూ ఉంది. దీని మీద అనేక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి కూడా. అయినప్పటికీ కూడా దీనిని ఎక్కడా నియంత్రించలేని పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలోనైతే ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఎక్కడైనా కూడాను బిచ్చగాళ్ళు కనిపిస్తే వాళ్ళకి జరిమానాతో పాటు జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అయితే సీరియస్ గా ఒక జీవోనైతే పాస్ చేయడం జరిగింది. మరి అసలు ఆ జీవో ఏంటి? ఆ బిచ్చగాళ్ళు మరి ఇంతమంది ఆల్మోస్ట్ ఒకటే రాష్ట్రంలోని వందలు, వేలు కాదు లక్షలాదిగా బిచ్చగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈవెన్ చిన్నారుల్ని కూడా సిగ్నల్స్ దగ్గర అడుక్కునే దానికి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న పసిబిడ్డలతో పాటు రోడ్డు మీదకొచ్చి వాళ్ళని భిక్షమెత్తుకుంటూ ఉన్నారు. ఇవ్వకపోతే దాడులు కూడా చేస్తున్నారు, కొడుతున్నారు, గిచ్చుతున్నారు, గీస్తున్నారు. ఇట్లాంటి రకరకాల చర్యలకి పాల్పడుతున్న నేపథ్యంలో దీని మీద ప్రత్యేకంగా యాక్షన్ తీసుకునే ఆ చర్యల్లో భాగంగాను ఇప్పుడు జీవోనైతే పాస్ చేసింది. మరి దీనికి సంబంధించి ఏ జీవోని పాస్ చేసింది? మరి బిచ్చగాళ్ళందరినీ ఎక్కడికి తరలిస్తారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇతర రాష్ట్రాల నుంచి ట్రైన్స్ లోని, బస్సెస్ లోని, లేదంటే ఆ బాటసారులుగా నడుచుకుంటూ కూడాను వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుడారాలను వేసుకుంటూ పెద్ద పెద్ద గ్రూపులుగా వీళ్ళు వంటలు చేసుకోవడము, ఆ తర్వాత రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ భిక్షాటన, దొంగతనము ఇట్లాంటి చర్యలకైతే పాల్పడుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడాను నిజంగానే బిచ్చగాళ్ళా? లేదంటే ఏంటి వీళ్ళు వెనుకున్నది ఏంటి అని చెప్పేసి అయితే ప్రభుత్వము చాలా గట్టి యాక్షన్‌నే తీసుకునే పనిలో ఉంది. దీని మీద చాలా గట్టిగా కాన్సంట్రేషన్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. దీన్ని అంటే నియంత్రించడానికి భిక్షాటన వన్ ఆఫ్ మెయిన్ థింగ్, భిక్షాటనని నియంత్రించడానికి, అలాగే దీనికి సంబంధించి క్రైమ్ రేట్ కూడా కొంత కనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా నియంత్రించే చర్యల్లోన ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే మాత్రం నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి జీవోని పాస్ చేసింది? మరి వీళ్ళందరినీ ఎక్కడికి తరలిస్తారు? వీళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారా? మరి వారందరూ ఎక్కడుంటారు? లేదా ఇతర రాష్ట్రాలకు ఏమైనా వెళ్ళిపోతారా? మరి మన రాష్ట్రంలోంచి ఆఫ్‌కోర్స్ సారీ, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లేజీగా ఒక రకంగా భిక్షమెత్తుకుంటూ కూడా వాళ్ళు తినడానికి అలవాటు పడిపోయారు. వాళ్ళ బ్రతుకును అలా చాలా సింపుల్‌గా గడిపేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళకి ఇప్పుడు పని చేసుకోవడానికి పని చేసుకోగల కెపాసిటీ వాళ్ళకుంటుందా? ఐదర్ పని చేసుకోలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు కూడా వీరిలో ఉంటారు. మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు అనేది ఇదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం పాస్ చేసిన జీవో ఏముంది? దానికి క్లారిటీ ఏముందన్నది ఒకసారి చెక్ చేద్దాం. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే భిక్షాటనను పూర్తిగా నిషేధించేందుకు చర్యలనైతే ప్రారంభించింది. భిక్షాటన నివారణ సవరణ చట్టం 2025 అధికారికంగా అమల్లోకి అయితే తీసుకొనొచ్చింది. వ్యవస్థీకృత భిక్షాటన మాఫియాను గుర్తించి నిర్మూలించడంతో పాటు సమగ్ర పునరావాసం కల్పించేలా రూపొందించారు. ఈ చట్టానికి గవర్నర్ అక్టోబర్ 15న ఆమోద ముద్ర వేశారు. అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో ప్రచురించారు. ఈ మేరకు జీవో ఎంఎస్ నవంబర్ 58ను విడుదల చేశారు. జీవో ఎంఎస్ నవంబర్ 58. ఈ చట్టం 1959లో ఇప్పటికే ఉన్న భిక్షాటన నివారణ చట్టానికి
సవరణలు తీసుకుని వచ్చారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా దీన్ని మార్చారు. ముఖ్యంగా పేదలు, వికలాంగులు, మహమ్మారులతో బాధపడుతున్న వారిని లక్ష్యంగా పెట్టుకుని వారికి ఆహారం, ఆవాసం, ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి మహిళా బాలల సంక్షేమ శాఖ, పోలీసు శాఖలు కలిసి పనిచేస్తాయి. పోలీసులు భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి మొదట పునరావాస కేంద్రాలకు పంపుతారు. రెండోసారి మళ్ళీ వాళ్ళని పంపిస్తారు. మరి మరలా ఇలా పంపించిన తరువాత వీళ్ళు ఒకవేళ మరలా ఇదే పని చేస్తే, ఎక్కడైనా భిక్షమెత్తుకుంటున్నట్లుగా కనిపిస్తే మరి వీళ్ళకి సంబంధించి 500 రూపాయల జరిమానా నుంచి దాదాపు 5,000 రూపాయల జరిమానా వరకు విధిస్తారు. అంతేకాకుండాను జైలు శిక్ష కూడా ఉంటుంది. 3 నుంచి 6 నెలల పాటు జైలు శిక్షను కూడా విధిస్తాము అని చెప్పేసి ఈ జీవోలోన మార్చిన అంశాల్లోని వెల్లడించినవి. మాఫియా గ్యాంగులు లేదా వ్యవస్థీకృత భిక్షాటనలో పాల్గొంటే ఏవైనా మాఫియా గ్యాంగ్స్ ఇప్పుడు వీళ్ళని తీసుకుని వెళ్ళి వీలైనంత వరకు కూడా వీళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించడము, లేదా వీళ్ళలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరలా కరెక్ట్ గా వాళ్ళని చేసి వాళ్ళకి ఏదైనా అవకాశాలు, ఉద్యోగ భృతిని కల్పించడము, లేదంటే ఎక్కడైనా పని చేసుకోవడానికి పని కల్పించడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. సో వీళ్ళల్లో రకరకాల ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మళ్ళీ స్కూల్స్ కి అప్పగించడము, బాల సంక్షేమ సదన్స్ కి అప్పగించడము, సో ఇలాంటివన్నీ చేస్తారు. సో దీనిలో ఇవందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళని సాగ్రిగేట్ చేసిన తర్వాత అందరినీ కూడాను ఎవరికి పంపించాల్సిన ప్రదేశాలకి వాళ్ళు పంపించేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ అక్కడి నుంచి మరలా వీరు పారిపోయి రావడం కానీ, ఐదర్ ఇంకా ఎక్కడైనా వాళ్ళు ఉండడానికి ఇష్టం లేక పని చేస్తామని బయటకు వచ్చి తప్పించుకోవడం కానీ, ఇలా ఏదైనా చేసి మరలా వీళ్ళ వెనక ఏదైనా మరలా ఏవైతే పాత గ్యాంగ్స్ ఉన్నాయో, వీళ్ళని మానిటర్ చేస్తున్న గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఈ గ్యాంగ్స్ ఎక్కడైనా పట్టుబడినా వీళ్ళ త్రూ ఎవరైనా వీళ్ళు మరలా దొంగతనాలు గాని, భిక్షాటన గాని ఇట్లాంటివి ఏవైనా రోడ్ల మీద మరలా కనిపించినా కూడాను వీళ్ళకి 500 రూపాయల నుంచి 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 3 నెలల నుంచి 6 నెలల పాటు జైలు శిక్షను కూడా వేస్తాము అని చెప్పారు. అంతేకాకుండా ఇవేవైతే మాఫియా గ్యాంగ్స్ త్రూ ఇవన్నీ మానిటర్ అవుతూ ఉంటున్నాయి అని ఒక అనుమానాలు ఉన్నాయో, సో వీళ్ళందరినీ కూడా ఛేదించి వీళ్ళకి సంబంధించి ఐపీసీ సెక్షన్ 370 ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా జీవోనైతే పాస్ చేసింది. మరి భిక్షాటన చేసేవారిని గుర్తించి వారి తాలూకా వివరాల్ని కూడా సేకరించి పునరావాస కేంద్రాల్లో ఉంచుతామని చెప్పింది. సో వీళ్ళని పునరావాస కేంద్రాలకి తీసుకువెళ్లిన తరువాత వాళ్ళకి వైద్య సేవలు, వృత్తిలో శిక్షణ, ఎవరెవరికి ఏమేం నైపుణ్యం ఉంటుంది అన్న దాని మీద వాళ్ళకి వృత్తిలో శిక్షణ ఇస్తారు. ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వమే కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగాను 50కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే మాత్రం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంది. మరి భిక్షాటన అనేది పూర్తిగా కూడాను సొసైటీకి ఒక ఇబ్బందికరమైన అంశమే. మీరు ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం నమ్మాలా నమ్మకూడదా అనేది తెలియదు కాబట్టి మరి వీళ్ళకి సంబంధించి వాళ్ళని శిక్షించడం ద్వారా కాకుండా, అంటే ఏదైనా శిక్షలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకపోతే వాళ్ళకంటూ భయం ఉండాలి కాబట్టి శిక్ష కూడా ఉంటే వాళ్ళు దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో మొండిగా అయిపోయిన వాళ్ళు ఉంటారు, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళకి శిక్షలు వేయడమే ప్రథమావధిగా కాకుండా వీళ్ళకి ఫస్ట్ శిక్షణనిచ్చి వాళ్ళు ఏమేం చేయగలుగుతారు ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు ఏంటి అన్నదాన్ని సైకలాజికల్ గా వాళ్ళని పూర్తిగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు సంబంధించి కంప్లీట్ గా వృత్తిపరంగా సెటిల్ అయ్యేలాగా అలా సహాయం చేయడం ద్వారా భిక్షాటననైతే నిర్మూలించొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సెప్టెంబర్ 19న ఈ బిల్లును పాస్ చేశారు. దీనికి ముందు రాష్ట్రంలో భిక్షాటన సంఖ్య 20% పెరిగినట్టు ఎన్సీఆర్బీ డేటాను సూచిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో మాఫియా గ్యాంగ్లు పిల్లలు, మహిళలను బలవంతంగా భిక్షాటన చేయించడంపై సాధారణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సవరణలు వికలాంగులు, కుష్ఠరోగులపై ఉన్న వివక్ష పదాలను తొలగించి వారిని కూడా పునరావాసంలో చేర్చనున్నారు. భారతదేశంలో భిక్షాటనకు సంబంధించి కేంద్రంలో చట్టం లేదు. అయినప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత చట్టాల ద్వారా దీన్ని నిషేధిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959ను మోడల్ గా తీసుకుని రూపొందించిన ఈ చట్టాలు భిక్షాటనను నేరంగా పరిగణించి
శిక్షలు, జరిమానా, పునరావాసం కల్పించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4.13 లక్షల మంది భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 20 నుండి 22 రాష్ట్రాల వరకు దాదాపు కేంద్రపాలిత ప్రాంతాలు చట్టాలను రూపొందించాయి. ఈ రకంగాను ప్రస్తుతానికైతే మాత్రం భిక్షాటన చేస్తున్న వారందరిపైన కూడా చర్యలు తీసుకునే ప్రయత్నంలో అయితే ఆ ప్రభుత్వం ఉంది. మరి వీళ్ళకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూనే వీళ్ళకి నేరుగా శిక్షణ అమలు చేయకుండా వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళనైతే పునరావాస కేంద్రాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ వార్త తెలిసిన బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక రకమైన భయానికి, ఆందోళనకి గురవుతారు. మరి అలాంటి వారు భయపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు వారి వృత్తుల్ని చేసుకునేలాగా కూడా ప్రభుత్వం కల్పిస్తోంది కాబట్టి దానికి అనుగుణంగా మీ జీవితాల్ని మార్చుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే నెటిజన్స్ కూడా దీని మీద అదే కామెంట్ చేస్తూ ఉన్నారు. దీని వలన అనేక రకాల చర్యలు నియంత్రించబడతాయి అని చెప్పేసి. సో మీరు దీనికి సంబంధించి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు భిక్షాటనకి సంబంధించి, ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి సంబంధించి.